నిన్న విజయ్ అండ్ వాళ్ళ టీము వెళ్ళి గవర్నర్ మన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన యాక్చువల్గా కేరళ గవర్నరు, తమిళనాడుకి ఇన్ఛార్జి. సో ఆయన్ని వెళ్ళి కలిశారు. మామూలుగా అయితే ఆయనే పిలుస్తాడు అనుకున్నారు. జనరల్గా సంప్రదాయం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తారు. అయితే పిలవలేదు, ఈయన్ని విజయ్ని పిలవలేదు. సో కాబట్టి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, నాకు 2 weeks టైం ఇస్తే నేను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటాను అనేది విజయ్ చెప్పాడు. జనరల్గా ఇది కన్విక్షన్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. మామూలుగా మన గతంలో చూస్తే కూడా 2006లో కూడా కరుణానిధికి 96 సీట్లే వచ్చాయి. అప్పుడు సిపిఎం తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అట్లాగే 2018లో కర్ణాటకలో యడియూరప్పకి బీజేపీకి 104 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 78, జేడీఎస్కి 37 వచ్చాయి. సో అప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి యడియూరప్పని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేసుకోమన్నాడు. కానీ యడియూరప్పకి మెజారిటీ లేదని తెలుసు, రాదని కూడా తెలుసు. కానీ అక్కడ బీజేపీ కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోమని పిలిపించారు. సో వీళ్ళిద్దరూ జేడీఎస్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా బల ప్రదర్శనకి ఆదేశించింది. ఆ బల ప్రదర్శనలో యడియూరప్ప ఓడిపోయి 2 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ గవర్నమెంట్ ఫామ్ చేశాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ పార్టీ అంటే గవర్నర్లు బీజేపీ పార్టీకి ఎట్లా తొత్తులుగా వ్యవహరిస్తూ ఒక సంప్రదాయాల్ని తొంగలో దొక్కుతూ వాళ్ళకు అనుకూలంగా ఉంటే మాత్రం ఒక రకమైన సంప్రదాయం, వాళ్ళకి నచ్చని వాళ్ళని ఒక రకం. మామూలుగా అయితే ఇప్పుడు యడియూరప్పకి జరిగింది, గతంలో గోవాలో కూడా ఇలాగే జరిగింది. అలాంటప్పుడు విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇంకే పార్టీ కూడా మేము క్లెయిమ్ చేయట్లేదు. మేము ఎవరన్నా ఆల్రెడీ అంటే మామూలుగా ఏంటి ప్రీ ఎలక్షన్ అలియన్స్ అన్నా పిలవాలి పెద్దదైతే, లేదా పోస్ట్ ఎలక్షన్ అలియన్స్ ఏర్పడి మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే డిఎంకే ఆల్రెడీ కలిసిపోయి మేమిద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కానీ ప్రపోజల్ పెట్టుంటే వాళ్ళు అప్పుడు ఆ ప్రపోజల్ని ఈ విజయ్ ప్రపోజల్ని కంపేర్ చేసుకొని ఎవరికి మెజార్టీ ఉందో వాళ్ళని పిలవచ్చు. ఇక్కడ ఇంకే పార్టీ క్లెయిమ్ చేయట్లేదు. క్లెయిమ్ చేయనప్పుడు లార్జెస్ట్ పార్టీ విజయ్కి ఇవ్వాలి. విజయ్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసి తర్వాత 2 వారాలు టైం ఇస్తే అతను మెజార్టీ నిరూపించుకుంటాడు. మెజార్టీ నిరూపించుకోవాల్సింది ఎక్కడ గవర్నర్ ముందు కాదు, అసెంబ్లీలో నిరూపించుకోవాలి. గవర్నర్ చేయాల్సిన పని అది. కానీ ఇక్కడ గవర్నర్ క్లియర్గా ఏంటంటే విజయ్కి ఒక రకమైన అన్యాయం చేసినట్టే క్లియర్గా. సో అందువల్ల విజయ్కి రిజెక్ట్ చేశాడు. 118 తీసుకొని రండి అని చెప్పాడు. విజయ్కి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు గెలిచింది 108, అందులో ఒకటి విజయ్ వదులుకుంటాడు. ఎందుకంటే 2 చోట్ల విజయ్ గెలిచాడు కాబట్టి అది ఇంకా టైం పడుతుంది మళ్ళీ రీఎలక్షన్కి. కాబట్టి 107 ఉంటాయి. 107లో ప్రోటెం స్పీకర్ ఒకరు ఉండాలి. ప్రోటెం స్పీకర్ ఓటు వేయడానికి లేదు, అందువల్ల 106 ఉంటాయి. సో 106 కాంగ్రెస్ ఒక 5 ఇచ్చింది కాబట్టి 111 ఉంటాయి. ఇంకా కావాల్సింది ఎంత 7 కావాలి. ఆ 7 కుదరలేదు ఇంకా. అంటే సిపిఐ సిపిఎం మేము ఉండమన్నారు. తర్వాత వీసీకి విడుదలై చిరుతగల్ కక్షి వాళ్ళు కూడా రాలేదు. పిఎంకే ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏవి ఉన్నాయి, 4 ఉన్నారు. ముస్లిం లీగ్ ఇవ్వమన్నారు. ఇలాగా ఇబ్బందులు అయితే ఉన్నాయి విజయ్కి. ఇవి సెట్ చేయడానికి కొంత టైం పడుతుంది, కానీ అది చేయలేదు. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఒక వార్త ఏమనిపిస్తుంది అంటే ఏఐడిఎంకే డిఎంకే కలిసి చేస్తారని. ఏఐడిఎంకే డిఎంకే కలిసినా కూడా వాళ్ళకు కూడా 106 ఉన్నాయి. ఎందుకంటే డిఎంకేకి 59 ఉన్నాయి, ఏఐడిఎంకేకి 47 ఉన్నాయి. సో 2 కలిస్తే 106 సీట్లు, వాళ్ళకి ఇంకా 12 సీట్లు కావాలి.